వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో టెట్ మార్క్ టెస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2కు సంబంధించినటువంటి సెకండ్ వీడియో పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ 2 ఫ్రమ్ 16th to 30 క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. మరి వీడియోలో చూసే ముందు మనం క్వశ్చన్ నెంబర్ 16లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 16 ఏముందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16లో if a is equal to x such that x belongs to n, x less than or equal to 6, and b is equal to x such that x is a prime factor of 30, then the symmetric difference a delta b is. సో ఇక్కడ a is equal to x such that x belongs to n, x less than or equal to 6 మరియు b is equal to x such that x అనేది 30 యొక్క ప్రధాన కారణాంకం అయితే వాటి సమసమితి వ్యత్యాసం a డెల్టా b ఏమవుతుంది అంటుంది. మరి ఏబీలో ఏంటో మనం ఒకసారి రాసుకుంటే ఏ అనేది అక్కడ కండిషన్ ఇచ్చాడు మనకు. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అన్నాడు. అంటే సహజ సంఖ్యలు ఎక్కడి వరకు రాసుకోవాలి మనం? 6 వరకు రాసుకో. 3 4 5 6. దిస్ ఈజ్ రిప్రజెంట్ యాజ్ సెట్ ఏ. సెట్ బి ఏంటి? ఎక్స్ అనేది 30 యొక్క ప్రధాన కారణాంకం అంటాడు. అసలు 30కి కారణాంకాలు ఏమొస్తాయి? 1 × 30, 2 × 15, కారణాంకాలు 3 × 10, 4 టేబుల్లో రాదు, 5 × 6, ఇక 6 టేబుల్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 6 రాయొద్దు. ఇవి కారణాంకాలు, 30 కారణాంకాలు. మరి ప్రధాన కారణాంకాలు ఏమి? 2 1, 3 1, 5 1. రిమైనింగ్ అన్నీ సంయుక్త సంఖ్యలే. ఒకటి సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. అంటే ఏం రాయాలి మనం? 2 3 5. బి అనేది ఇది రాయాలి. ఏ వచ్చింది మనకు, బి వచ్చింది కాబట్టి వాట్ ఈజ్ ఏ డెల్టా బి? ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఇది ఏ డెల్టా బి అంటాం. ఏ మైనస్ బి అంటే ఏంది మనకు? ఏ మైనస్ బి అంటే ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎలిమెంట్ అనేది ఏలో ఉండాలి కానీ బిలో ఉండొద్దు. చూడండి, ఏలో ఉండాలి. ఇక్కడ ఏ అనే సెట్ ఉంది, ఇక్కడ బి అనే సెట్ ఉంది. ఏలో ఉండాలి. ఏముంది? 1 ఉంది, బిలో లేదు కాబట్టి రాయాలి. 2 ఏలో ఉంది, బిలో ఉంది కాబట్టి రాయొద్దు. ఇది 3 ఏలో ఉంది, బిలో ఉంది, రాయొద్దు. నెక్స్ట్ 4 అనేది లేదు, 4 రాస్తాం. 6 అనేది లేదు, 6 రాస్తాం. 5 కూడా ఉంది. సో ఇది ఏ మైనస్ బి. మరి బి మైనస్ ఏ అంటే ఏంది? బి మైనస్ ఏ అంటే ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. దట్ ఈస్ రిప్రజెంట్ యాజ్ బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ అంటే బిలో ఉండాలి కానీ ఏలో ఉండొద్దు. అవి బిలో 2 ఉంది, అది ఏలో కూడా ఉంది 2 కాబట్టి 2 రాయొద్దు. బిలో 3 ఉంది, ఏలో కూడా ఉంది, రాయొద్దు. బిలో 5 ఉంది, ఏలో కూడా ఉంది, రాయొద్దు. కాబట్టి ఇది నల్ సెట్ వస్తుంది. బి మైనస్ ఏ ఏం లేవు. సో రెండింటి యూనియన్ ఏమొస్తుంది మరి? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే మనకు అది నల్ సెట్ వచ్చింది కాబట్టి 1 4 6 వస్తుంది. సో 1 4 6 ఎక్కడ ఉంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చిండు. ఆర్ వ్యాసార్థం కలిగిన ఒక ఘన అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం దేనికి సమానం? అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం, మనకు అర్ధగోళం ఏ రకంగా ఉంటుందనేది మనకు తెలిసిందే. అర్ధగోళం మనం ఈ రకంగా గీస్తాం. అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం అడిగింది కాబట్టి అసలు గోళం సంపూర్ణతల వైశాల్యం మనకు 4πr². కంప్లీట్ గోళం వచ్చేస్తే అర్ధగోళం అనేసరికి అందులో 2πr² అనుకుంటారు అందరూ. సో అర్ధగోళం ఈ ఏరియా 2πr² వస్తుంది. ఈ ఏరియా అలా పైన కూడా మనకు ఉంది ఏరియా కాబట్టి అదొక సర్కిల్ ఏరియాకి సమానం, అదొక 5r² వస్తుంది. సో 3πr² ఇస్ ద ఆన్సర్. 17 3πr² ఎక్కడ ఉంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2πr² రాయొద్దు, అర్ధగోళంలో సగం అని చెప్పి, గోళంలో సగం అని చెప్పి రాయొద్దు. ఇది 3πr² వస్తుంది సంపూర్ణతల వైశాల్యం. చూడండి, ఇక్కడ ఇఫ్ ద మోడ్ ఆఫ్ ఎ డాటా ఈజ్ సెట్ ఈజ్ 18 centimeters
18 and its mean is 24, then find its median using the empirical relationship. ఒక దత్తాంశం యొక్క మరియు బాహుళకం 18 మరియు దాని సగటు 24 అయితే అనుభవపూర్వక సంబంధం ఆధారంగా దాని మధ్యగతాన్ని కనుగొనండి అంటుండు. సో మరి బాహుళకానికి సగటుకు మధ్యగతానికి ఏంటి ఫార్ములా? బాహుళకం ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు. ఇది ఫార్ములా. మోడ్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో మోడ్ ఇచ్చిండు మనకు 18 ఇచ్చిండు, 3 మీడియన్ ఇవ్వలేదు, మీడియన్ ఎం రాసేస్తున్నాం, మైనస్ 2 ఇంటూ సగటు ఇచ్చిండు 24. సో 18 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎం మైనస్ 8 48. సో 48 ఇటు వస్తే మనకు ప్లస్ 48 అవుతుంది. 3 ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 48. 3m ఈజ్ ఈక్వల్ టు 50, 18, 8, 8, 16, 66. So m is equal to 66 by 3. 2, 2. Median is equal to 2, 2. So C is the right answer. So mode median mean relationship enti? Mode is equal to 3 into median minus 2 into mean. Question number 19. The value of sin 50 plus cos 40 degrees by 2 sin 50. Sin 50 cos 40 by 2 sin 50 ఇచ్చింది ఇక్కడ. Sin 50 degrees plus cos 40 degrees ఏమైతే చూద్దాం. ఇవి మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి మనకి ఇక్కడ పూరక కోణం కాంప్లిమెంటరీ యాంగిల్స్ త్రికోణమితి నిష్పత్తులలో మనకు అప్లై చేస్తాం మనం. సైన్ 90 మైనస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా. సో ఇక్కడ సైన్ 50 ఏదో ఒకదాన్ని చేంజ్ చేసుకుంటాం. సైన్ 50 కాస్ 40ని మనం కాస్ 90 మైనస్ 50 రాస్తున్నాం. కాస్ 90 మైనస్ 50. సో కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. కాస్కు సైన్ వస్తుంది, సైన్కు కాస్ వస్తుంది, ట్యాన్కు కాటు, కాటుకు ట్యాన్. సో ఇక్కడ సైన్ 50 ప్లస్ ఇది కూడా కాస్ 90 మైనస్ కాబట్టి సైన్ టీటానే, సైన్ 50నే. సో సైన్ 50 ప్లస్ సైన్ 50 2 సైన్ 50 వచ్చింది మనకు న్యూమరేటర్. డినామినేటర్ ఏముంది? 2 సైన్ 50 ఉంది. డినామినేటర్ కూడా 2 సైన్ 50 ఉంది. సో బోత్ ఆర్ క్యాన్సల్. 1 ఇస్ ద ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్ 19th క్వశ్చన్కి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూసుకుంటే సరిపోతుంది. మనకు వాల్యూస్ లేని వాటికి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్తాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20లో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 5 members ఈజ్ 24 years. ఇఫ్ ద యంగెస్ట్ మెంబర్ ఈజ్ 8 years old, వాట్ వాజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద యంగెస్ట్ మెంబర్? 5 సభ్యులు గల ఒక కుటుంబం సగటు వయసు 24 సంవత్సరాలు. అతి చిన్న సభ్యుని వయసు 8 సంవత్సరాలు. అయితే ఆ చిన్న సభ్యుడు జన్మించిన సమయంలో ఆ కుటుంబం సగటు వయసు ఎంత అంటుంది. ఫస్ట్ చూద్దాం. 5 సభ్యులు కాబట్టి 5 సగటు వయసు ఎంత ఇచ్చింది? 24 ఇచ్చింది కాబట్టి 5 మనకు ఒకరు x1 ప్లస్ x2 x3 ప్లస్ x4 ప్లస్ x5 బై 5 ఈజ్ ఈక్వల్ టు 24 ఇచ్చిండు. అవన్నిటిని సమ్ చేస్తే మనకు x5 వరకు సమ్ చేస్తే ఎంత వస్తుంది? 24 ఇంటూ 5. అందరి యొక్క మొత్తం వయసు ఎంత వస్తుంది మనకు? 120 వస్తుంది. మొత్తం వయసు 120 వస్తుంది. 5 మొత్తం వయసు 120 వస్తుంది. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 120 వచ్చింది కాబట్టి ఇక్కడ కానీ చిన్న సభ్యుని వయసు 8 సంవత్సరాలు అంటుంది. ఆ చిన్న సభ్యుడు జన్మించిన సమయంలో అంటుంది. కాబట్టి చిన్న సభ్యుని వయసు ఎంత అవుతుంది? అప్పుడు 8 సంవత్సరాలు ఉన్న జన్మించిన సమయంలో 0 అవుతుంది. సో ఇందులోంచి మనం 8 సబ్ట్రాక్షన్ చేయాలి. 8 సబ్ట్రాక్షన్ చేసి బై 4 చేయాలి. అంటే అప్పుడు అతని సభ్యుని యాడ్ చేస్తలేం మనం.
నలుగురే సభ్యులేరు, అతను 0 అయింది కాబట్టి యాడ్ చేస్తున్నాం మనం. వారి సగటు వయసు ఎంత అవుతుంది మనకు? 112/4 వస్తుంది. 4 1 జా 4 2 జా 4 8 జా. అంటే ఆ సభ్యుడు లేకుండా వారి సగటు వయసు 28 సంవత్సరాలు. కానీ ఎప్పుడు ఇది? వారు సభ్యుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే తీసుకున్నాం మనం వాళ్ళది. చిన్న సభ్యుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు సగటు ఇది. మరి 0 పుట్టినప్పుడు ఎంత 0 ఉంటుంది కాబట్టి వాళ్ళ వయసులు కూడా 8 సంవత్సరాలు వెనక్కి వెళ్తాయి కదా నలుగురివి. ఎంత వెళ్తాయి మనకు? 8 ఇయర్స్ వెళ్తాయి నలుగురివి. అంటే 8 ఇయర్స్ మనం యావరేజ్గా 8 మనం ఇందులోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 28 - 8 అంటే 20. అందరికీ 8 యాడ్ చేస్తే యావరేజ్ కూడా 8 పెరుగుతుంది. అందరికీ తగ్గిస్తే యావరేజ్ కూడా 8 తగ్గుతుంది. సో 20 ఎక్కడుంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆ చిన్న వయసున్న అతను పుట్టినప్పుడు అతని వయసు తీసేసినాం ఇక్కడ 8 సంవత్సరాలు తీసేసినాం, కానీ వారి వయసులు తీసేయలే ఇక్కడ. వారి వయసులు కూడా 8 సంవత్సరాలు తగ్గుతుంది. అతడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు వారి వయసులు ఇక్కడ తీసుకున్నాం. అతడు 0 ఇయర్స్ ఉన్నప్పుడు వీరి వయసులు కూడా తగ్గుతాయి, పెద్దవాళ్ళ వయసులు కూడా తగ్గుతాయి కాబట్టి మరి 8 మనం సబ్ట్రాక్షన్ అందరికీ 8 తీసేస్తున్నాం కాబట్టి మెయిన్లోంచి 8 తీసేస్తే సరిపోతుంది మనకు. 20 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 2 parallel chords of a circle of radius 5 centimeters are of length 6 centimeters and 8 centimeters. If the chords are on opposite sides of the center, find the distance between them. 5 సెంటీమీటర్లు వ్యాసార్థం గల ఒక వృత్తంలో 2 సమాంతర జాల పొడవులు వరుసగా 6 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు ఆ జాలు కేంద్రానికి ఇరువైపులా ఉంటే వాటి మధ్య దూరం ఎంత అంటాడు. చూద్దాం, ఒక సర్కిల్ వేసి చూద్దాం మనం. ఒక సర్కిల్ వేసేసినాం, ఒక జా ఇక్కడ గీసేసినాం, దీనికి సమాంతరంగా ఇంకొక జా ఇక్కడ గీసినాం. ఒకటేమో 6 సెంటీమీటర్లు ఉంది, ఒకటేమో 8 సెంటీమీటర్లు ఉంది. సో ఇది రేడియస్, ఇది 5 సెంటీమీటర్లు ఉంది. ఇక్కడ ఇది కూడా రేడియసే, ఇది కూడా 5 సెంటీమీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది 4 ఉంటుంది, ఇది 3 ఉంటుంది, ఇది హాఫ్ ఉంటుంది. సెంటర్ నుంచి వెళ్ళేటటువంటి డయామీటర్ ఏదైతే ఉందో వాటికి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి జాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆఫ్ చేస్తుంది. ఏ జా అయినా పర్పెండిక్యులర్గా ఉంటే డయామీటర్కు పర్పెండిక్యులర్గా ఉన్న జాను ఆ డయామీటర్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ వేస్తుంది. సో ఈ పర్పెండిక్యులర్ మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4, ఇది 5, ఇది 3, ఇది 4. ఇది లంబకోణ త్రిజ్యం కాబట్టి ఇది ఎంత అయితే అప్పుడు 3 అవుతాయి, 5 × 2 ఇది 3 ఉంది, ఇది 5 ఉంది, ఇది 4 అవుతుంది. సో ఇది డిస్టెన్స్ మనకు 4 + 3 7. ఎక్కడుంది 7 మనకు? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈజీగా చూడండి, ఇక్కడ లంబకోణ త్రిభుజం వచ్చింది. ఇక్కడ లంబకోణ త్రిభుజం ఇది 5, ఇది 4, ఇది 3, ఇది 5 ఉంది, ఇది 4 ఉంది, ఇది 3, ఈ 3 వస్తుంది మనకు లంబకోణ త్రిభుజం కాబట్టి 5 × 2. ఇక్కడ కూడా ఇది 5 ఉంది, ఇది 3 వచ్చింది, ఇది 4 వచ్చింది. ఈ రెండింటి డిస్టెన్స్ అడిగింది మనకు, ఆ జాల యొక్క మధ్య దూరం అడిగింది కాబట్టి 7 ఆన్సర్. సో 21st 7 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2^57? 2^57 యొక్క విస్తరణలో ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అంటుంది. ఒకట్ల స్థానంలోని అంకె మనకు ఎట్లా వస్తుంది? 2^1 ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2² ఎంత వస్తుంది? 4 వస్తుంది. 2³ ఎంత వస్తుంది? 8 వస్తుంది యూనిట్ ప్లస్. 2^4 ఎంత వస్తుంది? 16 వస్తుంది. మళ్ళీ 2^5 ఎంత వస్తుంది? 32 వస్తుంది. అంటే మళ్ళీ 2 వచ్చింది యూనిట్ ప్లేస్లో కాబట్టి ఇది కన్సిడర్ చేయం మనం. ఇక్కడ వరకే 1 2 3 4 అంటే 4 టైమ్స్కి చేంజ్ అవుతుంది. అది 4 తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది, 4 తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. కాబట్టి 2^57 ఇచ్చింది కాబట్టి ఇప్పుడు 57 ఇది ఎన్ని టైమ్స్ చేంజ్ అవుతుంది? 4 టైమ్స్కు. 4తో డివిజన్ చేస్తాం. 4తో డివిజన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 4 1 జా 4 1 7, 4 4 జా 16, రిమైండర్ 1 వచ్చింది. రిమైండర్ 1 వచ్చినప్పుడు మనకు 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తే 4 వస్తుంది. రిమైండర్ 3 వస్తే 8 వస్తుంది. రిమైండర్ 0 వస్తే
6 వస్తుంది యూనిట్ ప్లేస్. రిమైండర్ 0 వస్తే 6 వస్తుంది యూనిట్ ప్లేస్. 1 వచ్చినప్పుడు 2 వస్తుంది, అంటే 4తో డివిజన్ చేసినప్పుడు. 1 వచ్చింది కాబట్టి మనకు ఏం రావాలి, యూనిట్ ప్లేస్లో 2 ఉండాలి. 2 ఎక్కడ ఉంది మనకు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 23 is when a path 2 meters wide runs around the outside of a square plot of side 20 meters. Find the area of the path. 20 మీటర్ల భుజంగాల ఒక చతురస్రాకార స్థలం చుట్టూ వెలుపల 2 మీటర్ల వెడల్పు గల బాట గలదు. ఆ బాట వైశాల్యం ఎంత అంటుండు. చూద్దాం ఒకసారి డయాగ్రామ్ వేసుకుందాం. జామెట్రీకి సంబంధించినవి డయాగ్రామ్ లేకుండా చేస్తే మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక చతురస్రం, దీని చుట్టూ 2 మీటర్ల వెడల్పైన బాట ఉంది. ఇది ఎంత మనకు? 20 మీటర్స్. ఇది 20, ఇది కూడా 20, ఇది కూడా 20, ఇది కూడా 20. దాని చుట్టూ 2 మీటర్ల వెడల్పు బాట ఉంది. ఇక్కడ 2 మీటర్లు ఉంది, ఇక్కడ 2 మీటర్లు ఉంది. ఇది ఎంత అయింది మరి? 24 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది కూడా 24, ఇది కూడా 24, ఇది కూడా 24. సో ఇప్పుడు ఈ బాట వైశాల్యంగా అనుకోవాలి మనం. ఇంతకుముందు దాంట్లో రింగ్ వచ్చింది మనకు, సర్కిల్ వచ్చింది, ఇట్లా సర్కిల్స్ వచ్చి ఏ ఏకకేంద్ర వృత్తాలు, కాన్సెంట్రిక్ సర్కిల్స్ వచ్చినాయి. దాన్ని రింగ్ అంటాం. ఈ బాట వైశాల్యంగా అనుకున్నాం. అంటే పెద్ద వృత్తం వైశాల్యం నుంచి చిన్న వృత్తం వైశాల్యాన్ని తీసేసి, ఇక్కడ కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఇస్. స్క్వేర్ అంటే చతురస్రం, ఏదైతే లార్జ్ చతురస్రం ఉందో, పెద్ద చతురస్రం ఉందో, దాని వైశాల్యాన్ని నుంచి చిన్న చతురస్ర వైశాల్యాన్ని తీసేయాలి. అప్పుడు బాట వైశాల్యం వస్తుంది. చతురస్ర వైశాల్యం సూత్రం ఏంది? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ కాబట్టి మొదటి చతురస్రం 24 ఉంది కాబట్టి ఇది 24 స్క్వేర్ అవుతుంది. రెండో చతురస్రం, లోపల ఉన్న చతురస్రం బి స్క్వేర్ అనుకుంటే ఎంత ఉంది? 20 ఉంది, 20 స్క్వేర్ అవుతుంది. రెండింటి తేడా చేయాలి, అంటే 24 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ 24 ఇంటూ 24, 20 ఇంటూ 20 మల్టిప్లై చేసుకోకుండా ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే 44, 20 అంటే 4. 24 ప్లస్ 20 44, 24 ప్లస్ 20 24 మైనస్ 24. ఇక్కడ ఇది 44 కాదు 24 ఇది. ఓకే. 44 ఇంటూ 4. సో 44 ఇంటూ 4 మనకు 16, 16, 17, 176. 176 చదరపు మీటర్ ఎక్కడ ఉంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్. ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ 3x plus ky is equal to 1 and 6x plus 4y is equal to have infinitely many solutions, then the value of k is 3x plus ky is equal to 1, 6x plus 4y is equal to 2 అనే రేఖీయ సమీకరణాలకు అనంతమైన పరిష్కారాలు, అనంతమైన సాధనలు ఉంటే k విలువ ఎంత అంటుంది. అనంతమైన సాధనలు అనంటే మనకి a1/a2. ఇప్పుడు ఇది ఉన్నటువంటి ఈక్వేషన్ మనం 3x plus ky minus 1 equal to 0 స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకుంటే 6x plus 4y minus 2 equal to 0. This is a1x plus b1y plus c1 equal to 0. This is a2x plus b2y plus c2 is equal to 0. సో ఇక్కడ a13, b1k, c1 minus 1, a26, b24, c2 minus 2. సో మనకి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఓన్లీ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అట్లా కాకుండా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 వస్తే ప్యారలల్ లైన్స్, నో సొల్యూషన్, ఇండిపెండెంట్ లైన్స్. సో మనకు అన్ని ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 వస్తే
సో దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, దే హ్యావ్ మెనీ సొల్యూషన్స్. సో ఇక్కడ మనకు అదే మెనీ సొల్యూషన్స్ అంటే అన్ని ఈక్వల్ చేయాలి మనం. సో అన్ని ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి a1/a2 ఈక్వల్ చేయాలి కాబట్టి a1 ఎంత ఉంది 3/6 ఈజ్ ఈక్వల్ టు k/4. సరిపోయింది, కే వాల్యూ ఒక ఏదైనా ఒకటి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది మనకు. 3/6 అంటే 2 2 జా 2 3 జా 3 3 జా క్యాన్సల్, 2 ఇటు వస్తే k/2 ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు 2. k2 ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ మెథడాలజీ క్వశ్చన్స్లోకి వచ్చేసినాం. అకార్డింగ్ టు డేవిడ్ వీలర్, ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ మోర్ యూజ్ఫుల్ టు నోన్ హౌ టు. డేవిడ్ వీలర్ అభిప్రాయం ప్రకారం పాఠశాల విద్యలో దేన్ని తెలుసుకోవడం మరింత ఉపయోగకరం? పాఠశాల విద్యలో ఏం తెలుసుకోవాలి? సాల్వ్ ఏ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్, ఎక్కువ గణిత సమస్యలను సాధించడం, మ్యాథమెటైజ్ ద చైల్డ్స్ థాట్ ప్రాసెస్, పిల్లల ఆలోచన విధానాన్ని గణితీకరించడం, మెమరైజ్ ఆల్ మ్యాథమెటికల్ డెఫినేషన్స్, గణిత నిర్వచనాలు అన్నింటినీ గుర్తుంచుకోవడం, నో హిస్టరీ ఆఫ్ ఆల్ మ్యాథమెటిషియన్స్, గణిత శాస్త్రం చరిత్రను తెలుసుకోవడం. సో ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటి? పిల్లల ఆలోచన విధానాన్ని గణితీకరించడం అనేది మెయిన్. ఎక్కువ గణిత సమస్యలు సాధించడం కాదు, గణిత నిర్వచనాలంటే గుర్తుపెట్టుకోవడం కాదు, గణిత శాస్త్రం తెలుసుకోవడం కూడా కాదు. మరింత ఉపయోగకరం అంటుండే, ఎక్కువ ఉపయోగకరం అనేది బీనే వస్తుంది. అవి కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు, కానీ దీంతో కంపేర్ చేస్తే అవి కాదు. కాబట్టి ఎక్కువ ఉపయోగకరం అనేది మనకు పిల్లల్లో ఆలోచన విధానాన్ని గణితీకరిస్తే ఎక్కువ గణిత సమస్యలు చేయగలుగుతాడు, నిర్వచనాలన్నీ గుర్తుంటాయి, గణిత శాస్త్రజ్ఞుల గురించి కూడా తెలుసుకుంటాడు. ఇది ఒకటి వచ్చేస్తే మిగతా అన్ని సాల్వ్ తెలుసుకుంటాడు. కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 25th క్వశ్చన్కి. చూడండి ఇక్కడ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ పర్టికులర్ ఇన్స్టాన్స్ టు జనరల్ లాస్ ఈజ్. గణిత బోధనలో ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణ సూత్రాల వైపుకు సాగే పద్ధతి ఏది? వీటి గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మనం ఇక్కడ విశ్లేషణ, అనలిటిక్ మెథడ్ వచ్చింది, సింథటిక్ మెథడ్ వచ్చింది, ఆగమన, ఇండక్టివ్, డిడక్టివ్. సో ఇక్కడ సంశ్లేషణ పద్ధతి అంటే దత్తాంశం నుంచి సారాంశానికి వెళ్ళడం, అంటే నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలిసిన దానికి నోన్ టు అన్నోన్ వెళ్తాం. ఇక్కడ అన్నోన్ టు నోన్. ఇక్కడ ఇండక్టివ్ మెథడ్లో ఎగ్జాంపుల్స్ నుంచి జనరలైజ్కి వెళ్తాం, ఎగ్జాంపుల్స్ నుంచి జనరలైజ్కి వస్తాం. ఇక్కడ జనరలైజేషన్ నుంచి ఎగ్జాంపుల్కి వస్తాం, సూత్రాన్ని ఉపయోగించి చేస్తాం మనం. ఇక్కడనేమో ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని సూత్రం కరెక్ట్ అయినా కాదా చెక్ చేస్తాం, ఇక్కడనేమో డైరెక్ట్ సూత్రంలో ప్రతిక్షేపించి చేస్తాం. సో ఇక్కడ మరి మనకి ఏమంటున్నాడు? ప్రత్యేక ఉదాహరణ నుండి సాధారణ సూత్రాల వైపు. ఎగ్జాంపుల్స్ నుంచి జనరలైజేషన్ వరకు ఇండక్టివ్ మెథడ్లో వస్తుంది మనకు 26. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మెథడ్స్ చాలా వచ్చినాయి మనకు, వీటి గురించి చాలా డిస్కస్ చేసినాం. సో అనలిటిక్ మెథడ్, ఈ అనలిటిక్ సింథటిక్ మెథడ్ అనేది ఎక్కువ జామెట్రీలో యూజ్ చేస్తామని కూడా చెప్పినాం. ఈ ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్స్ జనరల్గా మ్యాథమెటిక్స్ అన్నిట్లలో యూజ్ చేస్తుంటాం. సో ఎక్కువ జామెట్రీలో యూజ్ చేసేటివి అనలిటిక్ అండ్ సింథటిక్ మెథడ్. ఏదైతే దత్తాంశం నిరూపణలు చేయాలనో అక్కడ సంశ్లేషణ పద్ధతిని యూజ్ చేస్తాం, ఎక్కువ దత్తాంశం తీసుకొని యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా కన్వర్స్ థీరమ్స్ వచ్చినప్పుడు విశ్లేషణ పద్ధతి యూజ్ చేస్తాం, అంటే సారాంశాన్ని అది నిజమని అనుకొని దాన్ని ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఇది అనలిటిక్ మెథడ్ అంటాం. సో ఇది సింథటిక్ మెథడ్, నోన్ టు అన్నోన్, అన్నోన్ టు నోన్. ఇండక్టివ్ మెథడ్ ఎగ్జాంపుల్ టు జనరలైజ్, జనరలైజ్ టు ఎగ్జాంపుల్. సో ఇక్కడ నిగమన పద్ధతి కాదు మనకు, ఆగమన పద్ధతి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎవాల్యూషన్ ప్యాటర్న్స్ evaluates the regular development skills and values of a child continuously during the learning process? అభ్యసన ప్రక్రియలో శిశువు యొక్క క్రమబద్ధమైన అభివృద్ధి నైపుణ్యాలు మరియు విలువలను
నిరంతరంగా అంచనా వేసే మూల్యాంకనం ఏది? కంటిన్యూయస్ ప్రాసెస్ ఏది? సమ్మేటివ్ అసెస్మెంటా? కాదు. ఇది ఒకసారి 2 టైమ్స్ అట్లా నిర్వహిస్తాం కాబట్టి ఇది కాదు. ఆప్టిట్యూడ్ టెస్ట్ కాదు. ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ ఒకటేసారి నిర్ధారిస్తాం కాబట్టి కాదు. కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ సిసిఈ మెథడ్ అంటే ఇది నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇప్పుడు జరిగేది అదే. ఎడ్యుకేషన్ సిస్టంలో పాఠశాల స్థాయిలో జరుగుతున్నది ఇదే పద్ధతి, కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. దీన్ని సిసిఈ మెథడ్ అంటాం. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో సిసిఈ మెథడే ఇంప్లిమెంటేషన్లో ఉంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్ 27. ఇంకా చూడండి, ఏ టీచర్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ టు క్లాస్ 9th స్టూడెంట్స్. టు డూ దిస్ కాన్సెప్చువల్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్షన్ ఈజ్ బెస్ట్ aligned with constructivist pedagogy? Con constructivist pedagogy. సో లెటర్స్ చిన్నగా ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఒక ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులకు కరణీయ సంఖ్యలు అనే భావనను పరిచయం చేయాలనుకుంటున్నారు. నిర్మాణాత్మక బోధనా పద్ధతి ప్రకారం క్రింది వాటిలో ఏ చర్య అత్యంత సరి అయినది? సో చూద్దాం. ఇంకా రైటింగ్ ద డెఫినేషన్స్ డైరెక్ట్లీ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నిర్వచనాలు నేరుగా నల్లబల్లపై రాయడం. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. డైరెక్ట్గా రాయడం. టెల్లింగ్ దెమ్ ద మెమరైజ్ ద వాల్యూ ఆఫ్ √2 అప్ టు 5 డెసిమల్స్. √2 విలువను 5 దశాంశాల వరకు కంఠస్థం చేయమనడం. కంఠస్థం చేయడం అసలే కాదు. లీడింగ్ దెమ్ ద డిస్కవర్ నెంబర్ whose స్క్వేర్ ఈజ్ 2 త్రూ జామెట్రిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రైట్ యాంగిల్స్. లంబకోణ త్రిభుజాల జామితి నిర్మాణాల ద్వారా ఏ సంఖ్య వర్గం 2 అవుతుందో వారి చేతనే అన్వేషింపజేయడం. చూద్దాం 4th వన్ ఏముందో. గివింగ్ ఏ లిస్ట్ ఫార్ములాస్ టు ఐడెంటిఫై పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఖచ్చితమైన వర్గాలను గుర్తించడానికి సూత్రాల జాబితా ఇవ్వడం. ఇది కూడా కాదు. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కంఠస్థం చేయడం కానీ అవన్నీ గుర్తించుకోవడం కానీ అవన్నీ మ్యాథమెటిక్స్లో మనం చెప్పము. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ 28 క్వశ్చన్కి. చూడండి, ఇక్కడ బ్లూమ్స్ సవరించిన విద్యా లక్ష్యాలు. ఇన్ బ్లూమ్స్ రివైజ్డ్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, ద cognitive level that involves breaking material into constituent parts and determining how parts relate to one another is. బ్లూమ్స్ సవరించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం సమాచారాన్ని భాగాలుగా విడగొట్టి ఆ భాగాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో గుర్తించే ప్రక్రియ ఏ అభిజ్ఞా రంగానికి చెందుతుంది? కాగ్నిటివ్ డొమైన్. మనం చెప్పుకున్నాం కాగ్నిటివ్ డొమైన్ అని. సో కాగ్నిటివ్ డొమైన్లో ఇవన్నీ వస్తాయి. అండర్స్టాండింగ్ వస్తుంది, అప్లయింగ్ వస్తుంది, క్రియేటింగ్ వస్తుంది, అనలైజింగ్ వస్తుంది. సో అనలైజింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పార్ట్స్గా విడగొట్టి వాటికి సంబంధం ఏ విధంగా ఉందో గుర్తించే ప్రక్రియ అభిజ్ఞ కాగ్నిటివ్ రంగంలో అనాలిసిస్కు చెందుతుంది. అది అండర్స్టాండింగ్ కాదు, అప్లయింగ్ కాదు, సృష్టించడం కాదు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ when a student proves a mathematical theorem by complying axioms, definitions and already established postulates sequentially, which operational methods is being demonstrated. ఒక విద్యార్థి స్వయం సిద్ధాలు, నిర్వచనాలు మరియు ఇప్పటికే నిరూపితమైన స్వీకృతులను వరుస క్రమంలో అమర్చి ఒక గణిత సిద్ధాంతాన్ని నిరూపిస్తే అది ఏ నిర్వహణ పద్ధతిని సూచిస్తుంది? అనాలిసిసా, సింథసిసా, ఇండక్టివా, ఇన్స్టిట్యూషన్? అంతర్బోధన. సో అంతర్బోధన కాదు. ఇండక్షన్ అంటే ఏంది? మనకు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం సూత్రాన్ని నిరూపిస్తే దాన్ని మనం ఇండక్టివ్ మెథడ్ అంటాం. కానీ ఇక్కడ స్వయం సిద్ధ నిర్వచనాలు ఇప్పటికే నిరూపితమైన వాటిని స్వీకృతాలను క్రమ పద్ధతిలో అమరుస్తుంది కాబట్టి నోన్ టు అన్నోన్ పోతుంది కాబట్టి మనకు సింథసిస్ మెథడ్ వస్తుంది. ఇది విశ్లేషణ కాదు. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్.
సో ఇక్కడ మరి మీకు క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో 1 వీడియో 2లో. సో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి, వారిని కూడా సబ్స్క్రైబ్ కమ్మని చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.